హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే నిన్నటి గేమ్ తను రీతు వచ్చి మన బన్నీ గారితో టాస్క్ ఛాలెంజ్కి యాక్ట్ పెట్టిందని చెప్పాను. అందులో వచ్చి ఏదైతే రీతు గెలిచిందని చెప్పారు, కానీ దాని తర్వాత ఈ రోజు ఎపిసోడ్లో మనం చూసాం. యాక్చువల్గా అది ఈ రోజు ఎపిసోడ్లో పెట్టారు, కానీ నిన్న నేను లైవ్ ఆల్రెడీ చూసాను. ఈ గేమ్లో మాత్రం సంచాలకుగా సంజనా గారు మాత్రం కరెక్ట్గా చేయలేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే సంజనా గారు కరెక్ట్గా చేయలేదని నేను చెప్తానంటే, అక్కడ ట్రయాంగిల్ స్క్వేర్స్ ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో అవన్నీ తర్వాత సంగతి. ఒక పర్సన్ ఏదైతే మనం సంచాలకుగా మనం కరెక్ట్ కాదన్నప్పుడే తను వచ్చి రింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చి సంచాలకుగా సంజనా గారు మళ్ళీ ఎందుకు రింగ్ ఇచ్చారు అక్కడ బర్నీ గారికి అంటే, సంజనా గారికి అక్కడ ఎక్కడో డౌట్ ఉంది కాబట్టి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీతు చేసిన పని ఏదైతే ఉందో, రీతు అంత చక్కగా అసలు ముందు స్పీడ్గానే పెట్టింది, రింగ్స్ బాగానే వేసింది. రీతులో నచ్చింది ఇదే, గేమ్ బాగా ఆడుతుంది, కానీ వంకర తెంకరగా ఆడాలని ప్రతిసారి అదే ట్రై చేస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత కష్టపడి నువ్వు అసలు ప్రతి ఒక్కరు కూడా గేమ్ ఆడుతున్నప్పుడు మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు, బట్ మన ఎఫెక్ట్స్ అంటే మనం ఆడిన తీరు, ఆడిన రీతు ఏ విధంగా జనాలకు నచ్చుతుందో, చూసే వాళ్ళకి నచ్చుతుందో దాన్ని బట్టే మనం పొగట్లు ఉంటాయి. దొంగతనంగా ఆడిస్తే గెలిచేస్తే వీడు దొంగతనంగా ఆడాడరా అన్నట్టే ఉంటుంది, ఒకళ్ళు ఓడిపోయినా కష్టపడి ఆడాడరా అన్నట్టు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రీతు కోసం ఒక షార్ట్ చేశాను, తను చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ షార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి బర్నీ గారు మాత్రం వదలలేదండి. సో ప్రతి ఒక్కరికి జనాలు ఇది ట్రయాంగిల్ ఇక్కడ ఇలాగ వచ్చింది, ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ అనుకున్న అరిసి ఖచ్చితంగా నిజంగా మాత్రం బర్నీ గారు మాత్రం స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా ప్రతి దాన్ని క్వశ్చన్ చేసుకొని ఉంటే ఈరోజు ఆయన టాప్ 5 ఎలాగైతే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి తనూజ, కళ్యాణ్ అండ్ వచ్చి ఇమ్ము పేరు ఎలాగైతే చెప్పారు ముగ్గురులో, ఆ ముగ్గురితో పాటు ఈయన ఉండాల్సిన వ్యక్తి ఈయన. అండ్ ఈయన వచ్చి ఆ విధంగా ఇదే ఉంటే ఏదైతే క్వశ్చన్ చేస్తాను నేను సంచాలకైనా ఎవరైనా తప్పు అన్నది క్వశ్చన్ చేస్తాను అని చెప్పి అన్న ఉంటే ఆయన మారదు. అండ్ ఆయన వచ్చి ఏదైతే షూ విషయం ఎత్తాడు అండ్ వచ్చి డెమోన్ పవన్ అసలు ఈ విషయం నిజంగా కన్ఫర్మ్గా డెమోన్ పవన్ తను వచ్చి క్యాజువల్గా షూ కదిపాడో మనకి ఏది తెలియదు. బట్ అక్కడ వచ్చి ఏదైతే తను చూశాడని తన మీద బ్లేమ్ పడుతుందని కళ్యాణ్ వచ్చి అడగడం జరిగింది. బర్నీ గారు చాలా గట్టిగా వాయిస్ రేస్ చేశారు. కళ్యాణ్ తగ్గి నేను సార్ నా మీద బ్లేమ్ పడుతుంది, నేను కాదు, నేను అలా చూడలేదని అక్కడైతే తనుజ ఒక పాయింట్ రేస్ చేస్తుంది. నిజమే, అసలు వచ్చి తన తర్వాత ఆ విషయం బెడ్రూమ్లో కూడా కళ్యాణ్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తనుజ అదే చెప్తుంది. ఏదైతే తను అదే టైంకి తను కాలు ఫుట్టింగ్ వచ్చి సౌండ్ చేసుకుంటున్నానో, లేకపోతే తను ఎలా నేను బర్నీ గారు నేను మాట్లాడుతున్నప్పుడు బర్నీ గారు అడుగుతున్న టైంలో తను అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు, నాకు అదే డౌట్ వచ్చిందని చెప్పి తనూజ చెప్పడం. బట్ నీ మీద నాకు డౌట్ లేదనే కదా ఈ రోజు వరకు నేను అడగలేదని చెప్పి తనూజ. యాక్చువల్గా తనూజ ఏంటంటే కళ్యాణ్తో వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక ఏది చెప్పారో మాకు తెలియదు, కానీ తనూజ మాత్రం కళ్యాణ్కి మాత్రం ఎంత ఫేవరెటిజం అంటే ఇప్పుడు హౌస్లో బిగ్ బాస్ హౌస్లో అని తనూజకి కళ్యాణ్ తర్వాత ఎవరైనా అన్నట్టు గేమ్ మాత్రం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేమ్లో మాత్రం మన వచ్చి బర్నీ గారు ఓడిపోయారు, సంజనా గారు మాత్రం రీతుని గేమ్ విన్నర్గా ప్రకటించారు. అండ్ ఇప్పుడు వచ్చి వీళ్ళ ముగ్గురు ఏదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బర్నీ గారు కూడా అక్కడ బర్నీ గారు సుమన్ గారు ఒక చిన్న కామెడీ చేసుకుంటూ అండ్ వచ్చి ఏదైతే చెప్తాడన్నా నువ్వు వెళ్ళిపోయావు నేను వెళ్ళిపోయావు ఇద్దరం ఐకమత్యమైన స్నేహం అని చెప్పి కామెడీ చేసుకుని తనూజ వచ్చి కూర్చోడం అవుతుంది. అక్కడ వచ్చి తను ఏదైతే పెట్టుకోవడం నచ్చలేదని తనూజ రేస్ చేస్తుంది పాయింట్, షర్ట్లో రింగ్ అంది. ఆ పాయింట్లో మన బర్నీ గారు అంటారు సంజనా గారు మాత్రం ఏదైతే నాకు అక్కడ డౌట్ ఉన్న బట్టే రింగ్ ఇచ్చిందని చెప్పి తను ఒక మంచి పాయింట్ వేసేస్తుంది. నాకు అర్థం కానిది సంజనా గారు ఏంటంటే ఏదైతే పోయిన వీకెండ్లో మన ఏదైతే ఎమన్యాలు వచ్చి పాట పాడాడు కదా అమ్మ, ఏదైతే సింహరాశిలో మూవీలో సాంగ్ పాలు విషమైపోద్దని దాన్ని ఇప్పుడు పట్టుకొని వచ్చి ఆడటం అంటే యాక్చువల్గా ఆవిడ ఏదైతే ప్రీవియస్ టాస్క్లో కొంచెం నెగిటివ్ అయిందో దానికోసం కంటెంట్ చేస్తున్నట్టే, జనాల్లో ఏదో ఫోకస్ అవ్వడం కోసం చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే నిన్న మొన్నగా అడగలేదు, ఈ రోజు అంటే ఆల్రెడీ అది ఒక మైనస్ ఉంటుంది, ఇది కలిపి ఏదో అలాగ ట్రై చేయడానికి ప్రయత్నించింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి గేమ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిపి ఏదైతే వీళ్ళ ముగ్గురికి బ్రిక్స్ ఇచ్చి మన ప్రీవియస్లో ఆల్రెడీ సీజన్స్లో చూస్తాం, బ్రిక్స్ కట్టుకొని మిగతా ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కొడతారు. యాక్చువల్గా రీతుకు డెమోన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. అండ్ వచ్చి మన కళ్యాణ్కి అయితే అటువైపు చాలా మంది బర్నీ గారు అయితే ఇటు వచ్చి ఇమ్ముకి వీళ్ళిద్దరికి వచ్చి సుమన్ గారు మన
తనూజ వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేయడం జరిగింది. సంజన గారు సంచాలకుగా ఉన్నారు. అండ్ ఈ గేమ్లో వచ్చేసరికి ఏదంటే మన ఎమాన్యుయల్ వచ్చి ఈ గేమ్లో ఓడిపోయాడు. అండ్ లాస్ట్ ఎమాన్యుయల్ వచ్చి ఎమాన్యుయల్ను మన రీతు ఓడిపోయారు. డైరెక్ట్ గెలిచి నెక్స్ట్ ఫైనల్ గేమ్కి వచ్చేసరికి కళ్యాణ్ వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళిద్దరిలో మాత్రం ఎమాన్యుయల్ వచ్చి ఓడిపోయాడు. యాక్చువల్ ఎమాన్యుయల్ అదే మైనస్, ఎందుకంటే అక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కళ్యాణ్ అండ్ వచ్చి నాకు అక్కడే అర్థం కాదు, కళ్యాణ్కి చెయ్యి బాగుందో బాగోలేదు, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ అందో నాకు తెలియదు, లెఫ్ట్ హ్యాండ్తో కొడుతున్నాడు అండి ప్రతిదీ. అది కావాలని అంటే యాక్చువల్గా అక్కడ రీతు గెలాలని ఫ్లిప్ హ్యాండ్ నేను ఏదో ఆడేస్తున్నట్టు చూపించుకోవడానికి ఆడినట్టు ఉంది. తన లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ మనకు యాక్చువల్ ఇదే విషయం చూస్తే కళ్యాణ్ ఏదైతే తన గేమ్ ఆడినప్పుడు లాస్ట్ గేమ్లో 2 పటా బస్తాలు ఇటు అటు వేసేయడం జరిగింది. బట్ ఏమో మరి తనకే తెలియాలి. నెక్స్ట్ నాగార్జున గారు మనం ఏదైనా అడుగుతారేమో మనం చూడాలి, కావాలని ఓడిపోయావేమో కళ్యాణ్ అని చెప్పి ఎత్తుతారేమో చూడాలి. అండ్ నెక్స్ట్కి వీళ్ళు తర్వాత వచ్చి ఎమాన్యుయల్ ఓడిపోయాడు. అండ్ రీతు మధ్య కళ్యాణ్ మధ్య గేమ్ జరుగుతుంది, ఫైనల్ గేమ్ వచ్చి. ఆ గేమ్లో వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ గేమ్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. తనకి ఏదైతే మొమెంటం ఉందో ఆ మొమెంటం పట్టుకొని ప్రతి ఒక్కరి చేతుల మీదుగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు. అండ్ మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ ఓన్లీ ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ తను ఆల్రెడీ సేఫ్ అయిపోతాడు, ఖచ్చితంగా తెలిసిన విషయమే. అండ్ రీతు వచ్చి ఓడిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా రీతు ఓడిపోవడానికి కారణం నేను ఒక షార్ట్ చేశాను, తనకు ఆ బుద్ధి వల్లే ఖచ్చితంగా ఓడిపోతుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.